ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క మాటను వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానిస్తే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును అని దేవుని యొక్క వాక్యమైతే ఉంది. దావీదునకు చూపినటువంటి ఈ కృప అది శాశ్వతమైన కృప అని దేవుడు మాట్లాడారు. ఎందుకు ఈ మాట యేసయ్య చెప్పారంటే, అది కూడా దావీదును పోల్చి చెప్పారంటే, దావీదు బాల్యం నుంచి కూడా దేవునితో నడిచినవాడు. దావీదు ఉన్నత స్థితిలో ఎలా ఉన్నాడో, లేని స్థితిలో అలానే ఉన్నాడు. అలాగే దావీదు బాల్యంలో ఎలా ఉన్నాడో, యవనంలో కూడా దేవుని మీద అంతే భక్తితో ఉన్నాడు. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఇంకా దేవునికి బహు దగ్గరయ్యాడు. దేవుడు అంటాడు, దావీదును గూర్చి నా హృదయానుసారుడైన మనుషుడని దేవుడే సాక్ష్యం పలికారు. అందుకనే సౌలు రాజ్యాన్ని తొలగించి, ఎందుకంటే సౌలు మహారాజు దేవునితో లేనివాడు, అటువంటి వ్యక్తి యొక్క రాజ్యాన్ని తొలగించి దావీదుకు తన రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగా మనం 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16 వచనాల్లో మాట ఉంటుంది. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. నిత్యము దావీదు యొక్క సింహాసనము స్థిరముగా ఉంటుందని దేవుని యొక్క వాగ్దానం అయితే ఉంది. దేవుడు తన నిబంధనను గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు దావీదుతో ఒక ప్రత్యేకమైన నిబంధనను చేసినట్లుగా మనం 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12-16 వచనాల నుంచి కూడా మనం చూడవచ్చు. నీ సంతానము నిలుస్తుంది, నీ యొక్క సింహాసనము శాశ్వతంగా నిలుస్తుంది అనే వాగ్దానం దేవుడు చేశారు. అందుకే దావీదునకు చూపినటువంటి శాశ్వత కృప అంటే, దేవుడు దావీదునకు ఒక నమ్మదగినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని దావీదు నిలబెట్టుకున్నాడు. ఎందుకు ఈ మాటలో దేవుడు దావీదును పోల్చి చెప్తున్నాడంటే, యెషయా భక్తుని యొక్క టైంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బహు దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నారు. వారిని చూసి దేవుడు ఎంతగానో వేదన పడుతున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము అలాగే 55వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, తన ఇశ్రాయేలు దేశమును గురించి విడవబడిన దాన, పిల్లల కనని గొడ్రాల, ఇక నుంచి నువ్వు నా వైపు తిరిగితే నువ్వు జయ గీతము ఎత్తు, జయ గీతము పాడతావు అంటూ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం అంటాడు, భోజనం లేకున్న దానివు నువ్వు, రోకాలు కూడా అంటే కొనుక్కోవడానికి డబ్బులు లేని దానివు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా నీవు ద్రాక్షారసమును పాలను కొనుక్కొని తీసుకుని వెళ్ళు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపినటువంటి శాశ్వతమైన కృపను మీకు చూపుదునని దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతున్నాడు. నన్ను వెతకండి అంటున్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనము ఆయనను వెతకాలి. చూడండి, బర్తీమయి కొత్త నిబంధనలో పుట్టి గుడ్డివాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గ మధ్యంలో వెళ్ళిపోతుంటుండగా బర్తీమయి దావీదు కుమారుడని కేకలు వేయగా వెతికాడు. అక్కడ వెళ్ళిపోతున్నటువంటి యేసయ్య అక్కడ ఆగి అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. ప్రభువును మనం వెతకాలండి. మన పరిస్థితులు ఏమైనప్పుడు కూడా ఆయనకు అప్పగించాలి. ఆయన అంటున్నాడు, మీ ప్రతి ఆలోచనను నాకు తెలియచేయండి, ప్రతి విధమైన పరిస్థితిని నాకు తెలియచేయమని ప్రభు ఈరోజు ఆనాడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనం బ్లెస్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? మన సొంత నిర్ణయాలు, మన ఆలోచనలే మనం చేసేస్తున్నాం. మన ఇచ్చ చెప్పున మనం వెళ్ళిపోతున్నాం. దాని ద్వారా మనం వెళ్ళి పడిపోయి లేవలేని పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను గురించి వేడుకోండి. బర్తిమయి ఎలాగైతే వేడుకొని స్వస్థత పొందాడో అట్లా
మనం వేడుకోవాలి ప్రభుని. ఆయన సమీపంగా ఉన్నప్పుడు మన సొంత ఆలోచన ఏదీ చేయొద్దు. ఆయన్ని వేడుకుని ఆయన వైపుకి తిరిగితే యెషయా గ్రంథం 55:7 అంటాడు కదా, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మనం ఎప్పుడైతే ప్రభు వైపుకి తిరుగుతామో, మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని క్షమిస్తాడు, జాలి పడతాడు. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మన ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి అని ప్రభువే మాట్లాడుతున్నాడు. ఆయన ఆలోచనలు ఎత్తుగా ఉన్నాయని ప్రభువే మాట్లాడుతున్నాడు. కనుక దేవుని నిబంధనలో ఎప్పుడు మార్పు ఉండదు. ఆయన వైపుకి తిరిగిన వారిని, ఆయనతో నడుస్తున్న వారిని, ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి గోజాడుతున్న వారికి దేవుడు అనుక్షణము కూడా వారి ఆలోచనలు స్థిరపరుస్తాడట. మన సొంత ఆలోచనలు ఏది చేయొద్దు, మన సొంత ప్రయత్నాలు ఏది చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడింది. ఆయన కృపలో మనం ఉన్నామంటే ఆ యొక్క బ్లెస్సింగ్స్ మనం కూడా పొందుకుంటున్నాం. శాశ్వతమైన కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన కృప లేనిదే మనం ఎప్పుడు కూడా జీవించలేమండి. ఆ యొక్క కృప లేని టైంలో మనం ఊహించలేము కూడా. దేవుని దయ ఒక వ్యక్తికే కాదు, ఆయన వైపుకు చూస్తున్న అందరికీ, దావీదుకి ఒక్కడికే కాదు. దావీదు దేవునితో అలా ఉన్నాడు కనుకనే నా హృదయానుసారుడు అని మంచి పేరును సంపాదించుకున్నాడు. అలాగే నీవు నేను మనందరము కూడా దేవుని వైపుకి తిరిగితే ఆయన యొక్క శాశ్వతమైన కృప, ప్రజలందరూ ఆయన కృపను పొందుకొని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్తున్నాడు. ప్రతి చిన్న విషయానికి ఓసి ఇంతే కదా, ఎందుకు దేవుని సన్నిధిలో పెట్టడం అని ఎప్పుడూ అనుకోవద్దు. ప్రతి ఆలోచన, ప్రతి విధమైనటువంటి మన కుటుంబంలో జరుగుతున్న ప్రతి క్రియ, ఈవెన్ మన హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేదా మనం ఎగ్జామ్ రాయాలన్నా, లేదంటే ఏదైనా ఇంట్లో చిన్న ఆలోచన చేయాలన్నా, ప్రతి ఆలోచన యేసుక్రీస్తు ప్రభువారిలో పెట్టి అప్పుడు ప్రయత్నించు. అప్పుడు మన ప్రయత్నాలు దేవుడు అన్నీ కూడా శాశ్వతమైన కృపతో మనం దీవిస్తాడు. మనం ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ప్రతిదీ కూడా సక్సెస్ జరగవలసిందే. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడవు పరిశుద్ధుడవు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్న మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.